కట్టుమని పోలీసు వాళ్ళు 70 లక్షలు మా మీద వేసినారు. 68 లక్షలు మీరు కట్టాల్సిందే అని మా మీదకే వేస్తున్నారు. మొత్తం లెక్కలు తక్కువ ఎక్కువ చేసి లెక్కల్లో కూడా ఫాల్ట్ ఉంది సార్. దీంట్లో మాకు 68 లక్షలు కట్టుమని చెప్పినారు. చెప్తే మాకు ఉండనికి ఇల్లు లేదు, మేము 68 లక్షలు ఏడ నుంచి తెచ్చి కట్టాలి సార్ వీళ్ళకు. సిఐ సార్ ఏమన్నారంటే మేము కట్టము కూడా అనలేదు, మేము చూసుకొని ఒక 10 లక్షలు ఎట్లనో అట్లా మా బండి అన్న అమ్ముకొని మేము కడతాంలేండి అని చెప్తే కూడా వినలేదు. రైతులు ఇంటలేరు అది ఇదని రైతులకు నా భర్తకు అప్పచెప్పేసినాడు. ఆ రైతులు తీసుకెళ్ళి బాపన్పల్లి రైతులు కాల్వ రైతులు తీసుకెళ్ళి ఎట్లా అంటే అట్లా కొట్టినారంట. వాతలు వచ్చినట్టు చెట్టుకు కట్టేసి మరీ కొడుతున్నారంట. పొద్దున 100కి ఫోన్ చేశాను. 100కి ఫోన్ చేసి నా భర్తకి ఇట్లా అని నాకు న్యూస్ వచ్చింది, ఇట్లా కొడుతున్నారంట అని నేను చెప్తే అక్కడ వెళ్తే వాళ్ళు రైతులు వదలలేదంట. అంటే సిఐ సారే అప్పచెప్తారు, సిఐ సార్ చెప్తే రైతులు వదలరా? మళ్ళా కానిస్టేబుల్ పోతే కూడా వదలరా? 100కి ఫోన్ చేసినా నాకు ఫలితం లేదు. నా భర్త రాలేదు. నిన్న రాత్రికి తీసుకెళ్ళినారు. నిన్న నైట్ 10 గంటలకు తీసుకెళ్ళి ఇప్పటికీ కూడా రాలేదు. మాది బేతంచెర్ల సార్, మాది బేతంచెర్ల. ఇక్కడ మేము కర్నూలులో 2 నెలల నుంచి ఇక్కడనే నివాసిస్తున్నాం. ఇక్కడనే పిల్లల చదువుల కోసమని ఇక్కడ సిఐ ఆఫీస్ దగ్గర ఉంటుంది, తిరగలేక మేము ఇక్కడ వచ్చి ఉంటున్నాం. అయినా మేము న్యాయంగానే పోతున్నాం, వీళ్ళు మాతో అన్యాయం చేస్తున్నారు. మహబూబ్ బాషా నా భర్త పేరు. డబ్బులు కట్టాలి అని మొక్కజొన్న డబ్బులు వ్యాపారము నాగమ్మతో చేసినాము. ఆమె డబ్బులు మాకు ఇయ్యలేదు. ఆమె ఇయ్యకుంటే మేము ఎక్కడి నుంచి కట్టాలి ఇంత డబ్బులు? నాగమ్మ మొక్కజొన్న వ్యాపారం చేస్తుంది. ఈమె కలమందపాడులో ఉంటుంది. ఈమె వాళ్ళ గార్గపురం కలమందపాడులో. ఈమె చాలా పెద్ద ఫ్రాడ్ అని మాకు తెలియదు ఫస్ట్. ఇలా ఎంతో మందికి చేసిర్రు. లాస్ట్కి తర్వాత వీళ్ళు చెప్తే మేము బిజినెస్ ఆపేసినాం. ఈమెతో ఆపేస్తే ఆమె డబ్బులు ఆపేసింది. మాకు డబ్బులు ఆపేసి లాస్ట్కి రైతుల కాడ మమ్మల్ని ఇలా ఇరికిచ్చింది. ఈ రైతులేమో చాలా సిఐ చంద్రబాబు సార్ నిన్న నైట్ మేము నిన్న మొత్తం ఆడనే ఉండే, సిఐ ఆఫీస్లో ఉండే. కర్నూలు సర్కిల్ రూరల్ ఆఫీసు సిఐ ఆఫీస్లో ఉంటారు చంద్రబాబు సార్. మేము డబ్బులు కట్టము అది ఇదని రైతులు చెప్తున్నారు. మేము డబ్బులు కడతామంటే ఇంకా మీ ఇష్టము, తీసుకెళ్తే మీరేమన్నా చేసుకోండి తీసుకెళ్ళి అంటే ఇదేనా సార్? మాకు పోలీస్ నుంచి దొరికే ప్రొటెక్షన్ ఇదేనా మందికి ప్రజలకు? సిఐ సారే ఇలా అప్పచెప్తారు. వాళ్ళు తీసుకెళ్ళి చెట్టుకి కట్టి మరీ కొడుతున్నారంట. నా భర్తకి ఏమన్నా జరిగితే సిఐ సార్ అనవే కారణం. మేము కడతాము అని చెప్పినా కూడా నా భర్త బాపన్పల్లిలో ఉన్నారు, చెట్టుకి కట్టి మరి కొడుతున్నారు అని నాకు తెలిసింది. రైతుల దగ్గర ఉన్నారు. సిఐ సార్ అప్పగిచ్చిండు రైతులకు, అక్కడనే ఉన్నారు.